నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ డ్రై ఐ. నార్మల్గా డ్రై ఐ అంటే ఏంటి, కళ్ళు ఎండిపోతాయా అంటే నిజంగానే కళ్ళల్లో మనకి ఎండిపోయిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదన్నా కొంచెం మాయిస్ట్ అంటే ఏదన్నా మంచిగా చల్లగా వాటరీగా ఉండేది ఏదన్నా కళ్ళలో వేసుకుంటే బాగుండు, కళ్ళు కుచ్చుకపోతున్నట్టుగా ఉన్నాయి, కళ్ళలో ఏదో ఇసుక వేసినట్టుగా అనిపిస్తుంది, కళ్ళు మూస్తే తెరిస్తే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి డ్రై ఐలో ఉండేటువంటి లక్షణాలు. ఎందుకు అంటే ఇంతకు ముందు కాలంలో మన వాళ్ళు ఈ డ్రై ఐ అనేది అంత ఎక్కువగా ఫేస్ అయ్యే వాళ్ళు కాదు. కానీ ఈ మధ్య కాలంలో పెరిగిన స్క్రీన్ టైం అంటే మనందరికీ ఫోన్స్ అంటే చాలా ఇష్టం. ఎవరమైనా కూడా అసలు పక్కన ఫ్రెండ్ అవసరం కూడా లేదు, మనకి పక్కన వ్యక్తులు ఏమైపోతున్నారు అన్నది కూడా అవసరం లేదు. కానీ ఫోన్ లేకపోతే మాత్రం చాలా మిస్ అవుతున్నాం. అంటే ఎవరో మన క్లోజ్ ఫ్రెండ్ కూడా లేకపోతే మనం అంత మిస్ అవ్వమేమో, కానీ మన ఫోన్ లేకపోతే మనం అసలు ఒక 10 నిమిషాలు కూడా ఈ మధ్య కాలంలో ఎవరము ఉండలేకపోతున్నాం. ఎవరు దానికి అతీతులు కాదు. చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. సో అంతగా మనం మన కంటిని అంత వాడుతున్నాం. ఫోన్ చూడాలంటే ఖచ్చితంగా కళ్ళతో అవసరం ఉంటుంది. సో మనం ఎక్కువసేపు ఆ ఫోన్స్ని చూడడం వల్ల కంటికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, కళ్ళు ఎక్కువసేపు ప్రకాశవంతమైనటువంటి ఆ ఫోన్ని చూడడం వల్ల కళ్ళు తొందరగా డ్రై అవుతున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో డ్రైనెస్ అనేది లేని వాళ్ళు 100లో 99% మందికి డ్రైనెస్ ఉంది. లేని వాళ్ళు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. సో ఆ డ్రైనెస్ అనేది తగ్గించుకోవాలి అంటే ఫోన్ మానడం అయితే మనందరి వల్ల కాదు, దాంట్లో డౌటే లేదు. మేడం మీరు ఏమన్నా చెప్పండి, మీరు చెప్పింది అసలు మేము ఫాలో కూడా అవ్వం, కానీ మాకు ఫోన్ అయితే కావాల్సిందే అని అనే పరిస్థితి ఈ రోజుల్లో. అందుకని నేను ఫోన్ మానమని అయితే చెప్పట్లేదు, కానీ ఒక లిమిట్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా. చాలా మంది ఏంటంటే ఆ షార్ట్స్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండడం, యూట్యూబ్ వీడియోస్ని అలా కంటిన్యూస్గా రెప్పార్పకుండా చూస్తూ ఉండడం, అండ్ లేట్ నైట్ వరకు పడుకోకపోవడం, ఇవి చాలా ముఖ్య కారణాలు అనమాట డ్రైనెస్ రావడానికి. కళ్ళు డ్రై అవుతున్నాయండి, మా బాబు కళ్ళు ఎర్రగా అవుతున్నాయండి, కళ్ళ నుండి నీరు వస్తుంది అండి, చాలా మంది మదర్స్ వాళ్ళ పిల్లల గురించి చెప్తూ ఉంటారు. బట్ బేసిక్ కాజ్ అనేది వాళ్ళకి తెలుసు, ఫోన్ అనేది ఎక్కువ చూస్తున్నారు పిల్లలు అని. పిల్లల్లో అయితే ఇంకా వేరే కారణాలే ఉండవు. పెద్దవాళ్ళలో అన్నా కనీసం మనం ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, లేకపోతే కొన్ని రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లాగా డ్రైనెస్ పెరిగిపోవడము, కొన్ని రకాల మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. కానీ పిల్లల్లో అయితే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనే చెప్పుకోవచ్చు. పిల్లలు ఎక్కువ శాతం ఫోన్స్ చూడడము, ఎంతసేపు ఇండోర్లోనే కూర్చొని గేమ్స్, అవి కూడా కంప్యూటర్ గేమ్సే ఆడడం, ఇలా చేస్తే డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం డ్రైనెస్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ బేసిక్గా చేయాల్సింది మనకి మనం ఒక లిమిట్ పెట్టుకోవడం. అంటే ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, స్క్రీన్ కానీ ఎక్కువసేపు చూడాల్సి వస్తే కొంచెం సేపు చూశాక కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ చూడడం. ఆ చూసే టైం కూడా మరీ ఎక్కువ అవ్వకుండా కొంత టైంని పెట్టుకొని ఆ టైం ప్రకారం చూడడం అయితే చాలా అవసరం. అండ్ సెకండ్, మనం తినే ఆహారంలో డ్రైనెస్ రాకుండా ఉండాలి అని అంటే ఆయిలీ సబ్స్టాన్సెస్ తినాలి. ఏంటివి అవి అంటే వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, అలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మనకి ఆయిలీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని రకాల నట్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మీరు ఫుడ్లో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ డ్రైనెస్ అనేది వెంటనే తగ్గిపోతుంది. ఇంకొకటి థర్డ్ వచ్చేసి, రెగ్యులర్గా మీరు నైట్ పడుకునేటప్పుడు వెన్న తెలుసు కదా అందరికీ, ఆ వెన్నని మంచిగా కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే కంటి చుట్టూ అప్లై చేసుకొని రోజు పడుకుంటూ ఉంటే కళ్ళు రిలాక్స్గా ఉండి మంచిగా నిద్ర పట్టడమే కాకుండా డ్రైనెస్ అనేది మీకు రాకుండా ఆ ఒక్క చిన్న వెన్న అంటే మీరు జస్ట్ ఒక 2 minutes టైం కేటాయిస్తే మీ కళ్ళు అనేవి హెల్దీగా ఉంటాయి సమ్మర్ అంతా కూడా. ఎందుకు సమ్మర్లోనే డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, వింటర్లో కూడా ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. వింటర్లో ఉండేటువంటి డ్రైనెస్ చల్లగాలుల వల్ల ఆ చలి తేమ అనేది మనకి తగ్గిపోవడం వల్ల మనకి వచ్చేదైతే, ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి డ్రైనెస్ అనేది లోపల ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయి ఆ ఎండకి మన బాడీలో ఉన్నటువంటి హీట్ కూడా పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి డ్రైనెస్ అనమాట. ఈ రెండింటిలో డ్రైనెస్లో కూడా మనం ఆయిల్ బెస్ట్ అని చెప్తాము, కానీ ఎండాకాలం మనము ఆయిల్ని పెట్టలేము. అందుకనే మనం ఏం చెప్తామంటే సమ్మర్లో వచ్చే డ్రైనెస్లో కూల్ నేచర్ అంటే చల్లగా ఉండాలి.
సమ్మర్లో వచ్చే డ్రైనెస్లో మనం ఇచ్చే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా వాడేవి కావచ్చు, చల్లగా ఉండాలి అండ్ స్వీట్ ఇన్ నేచర్, కొంచెం మధురమైనటువంటి టేస్ట్ని కలిగి ఉండాలి, ఎక్కువ ఆయిలీ ఉండకుండా, మనకి ఇబ్బంది కలిగించకుండా, అంటే ఇంకా మరీ ఆయిలీగా పెట్టేసుకుంటే ఇంకా మనకి ఏమంటారు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో అలా ఉండకుండా ఉండాలి. అలా ఉండకుండా ఉండి కళ్ళని మంచిగా సూతనింగ్ చేసి చల్లబరిచేవి ఏంటి అంటే ఆయుర్వేదిక్లో చెప్పబడినటువంటి సారిబా, లోద్రా, చందనం, ఇలా రకరకాల హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. వీటిని మనం జస్ట్ వాటర్లో కలిపి కంటి చుట్టూ అప్లై చేసుకుంటే చల్లగా అనిపిస్తుంది అండ్ ఎటువంటి ఆయిలీ చిప్ అట్లాంటి ఏమీ లేకుండా కూడా మనకి ఆ డ్రైనెస్ అనేది మంచిగా కంప్లీట్గా తగ్గుతుంది. సో డ్రై ఐతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా రోజు రాత్రి పడుకునేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెన్న, ఎందుకంటే చల్లగా ఉంటుంది నైట్ కాబట్టి వెన్న అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి లోద్రా, సారిబా అని ఆయుర్వేదిక్ షాప్స్లో మీకు వెళ్తే ఆ పౌడర్స్ దొరుకుతాయి. సో దాంట్లో ఆ పౌడర్, లోద్రా పౌడర్ అనేది కంటికి చాలా బాగా పనిచేస్తుంది. లోద్రా పౌడర్ని కొంచెం ఒక 2 చుక్కలు నేతి వేసి ఒక 2 స్పూన్స్ వేయించేసి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కంటి చుట్టూ అప్లై చేసుకొని రెగ్యులర్గా సమ్మర్లో అయితే ఒక వారంలో ఒక 2 టైమ్స్ అట్లా చేసినట్టయితే మీ కళ్ళు అనేవి రిలాక్స్గా ఉంటాయి, డ్రై అవ్వవు అండ్ కళ్ళు కూడా చల్లగా ఉంటాయి, డ్రైనెస్ కూడా చాలా బాగా తగ్గుతుంది. సో మీరు కూడా ఇది ఇట్లా చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ సమ్మర్లో మితిమీరిన ఎండల వల్ల మీ కంటిని చాలా సులువుగా మంచిగా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.